నైట్ డిన్నర్‌లోకి రాగిపిండి దోసలైతే పోస్తున్నా. చాలా హెల్తీ ఫుడ్ కదా! ఎంత కొలతలేం చెప్పకుండా దోసలు చూపిస్తాందనుకుంటున్నారా? పెద్ద కొలతలేం లేవండి. మిగిలిపోయిన పిండిని అటు ఇటు ఏం చేయలేక అంటే కొద్దిగుంది పారేయలేక దాన్ని వాడుకోలేక సరిపోదు కదా! కొద్దిగుంటే వాడుకోలేక ఏం చేయాలా అని ఆలోచించి అందులోకే కొద్దిగా రాగిపిండి కలిపేశాను. కొద్దిగా గోధుమ పిండి కలిపేశాను. సో, అవే రాగి దోసలయిపోయాయి. ఆ రాగిపిండి దోస చక్కగా వేసేసి శనక్కాయల పచ్చడి చేసినాను. శనక్కాయల పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకునేసి తింటే చాలా టేస్టీగా అనిపించింది నాకు. మనం రాగులు, బియ్యము, ఉదిపప్పు ఇవంతా నానేసుకొని రాగి దోశలు హెల్తీ ఫుడ్ అని ఇవంతా చేసుకోలేకపోయినా కూడా మామూలు దోశ పిండిలోనే కాసింత రాగి పిండి కలిపేసి రాగి దోశలు వేసేసుకోవచ్చు. ఇంకా ఇందులో క్యారెట్ తురిమేసి ఇంకా కూరగాయలు ఏమైనా ఉంటే కూడా వేసేసుకోవచ్చు. అదంతా మీ టాలెంట్ పైన వదిలేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో